సో ప్రే టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెప్పుడు ఏదో కొత్త అపార్ట్మెంట్ మళ్ళీ ఇంకోటి ఏదో బుక్ చేశాను మా ఫ్రెండ్. వెళ్ళి చూద్దాం. ద బెల్వర్డ్ అంటే అక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఒక 25 minutes ఉంది, చూద్దాం. వచ్చాం ఫ్రెండ్స్ ద బెల్వర్డ్ అపార్ట్మెంట్స్కి. ప్రీమియర్ అపార్ట్మెంట్స్. దీని ఎదురుగుండా లేక్ ఉంది. చూడడానికి అయితే అపార్ట్మెంట్ బాగుంది, కానీ యాక్చువల్గా ఇది లీజింగ్ ఆఫీస్ ఏమో 1కి ఓపెన్ ఇవ్వాలి సండే, కానీ మరి చూడాలి ఎవరినో ఉన్నారో లేదా. మనం 3:30కి అపాయింట్మెంట్ తీసుకున్నాం, 3:30కి రన్ ఉంది, ఇది ఉంది. సండే 1 PM to 5 PM అంట. టైమింగ్ అవర్స్ కూడా ఉన్నాయి, కానీ ఉన్నారో లేదో ఓపెన్ చేసే ఉంది. ఉన్నారా బిజీగా ఉన్నారు. ఈ లోపు అసలు లీజింగ్ ఆఫీస్ ఎలా ఉందో చూద్దాం. సీటింగ్ ఏరియా, ఇక్కడ గేమ్స్ జోన్ కూడా ఉంది. ఇది ఎప్పుడో మేము డెంటన్లో ఉన్నప్పుడు అక్కడ డిస్కవరీ పార్క్ అపార్ట్మెంట్స్ అని ఉండేది. అప్పుడు ఏదో మా ఫ్రెండ్ నేర్పించాడు ఇది ఆడడం, కానీ మనకు అది రాలే. మళ్ళీ మా పాత అపార్ట్మెంట్లో అసలు గేమే లేదు, సో ఆడలేదు. ఈ గేమ్ ఏమో మా లాస్ట్ అపార్ట్మెంట్ ఈస్ట్ షోర్లో అని ఉండేవాళ్ళం. ఈస్ట్ షోర్లో ఉండేది ఇది, కానీ ఎప్పుడు కొట్టినా ఆగేది కదా. ఇక్కడ కొడితే వెళ్ళిపోవడం, ఆ చివరికి పడిపోవడం. ఇదే సౌండ్ అపార్ట్మెంట్స్ దగ్గర కూడా ఉంటుంది. అక్కడైతే ఇటు నుంచి అటు ఒకసారి ఆడుకున్నాం వెళ్ళి. ఇదైతే చూడడానికి బాగానే ఉంది. లీజింగ్ ఆఫీస్ ఇది. లీజింగ్ చూపించే ఆమె మొత్తం బిజీగా ఉంది. సో ఆవిడ వచ్చేలోపు, ఆవిడ ఫ్రీ అయ్యేలోపు మన టైం పాస్. ఇందులోకి దిగితే కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇలా ఎండలో మళ్ళీ స్నానాలు చేస్తున్నారు ఇందులో. సో ఇంకేమున్నాయి, ఇక్కడ ఆఫీస్ సెటప్ కూడా ఉంది, చూద్దాం. ఇది గిఫ్ట్ షాప్ అనుకుంటా. ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ పే చేయడం. అని ఇది ఆఫీస్ సెటప్. ఏమైనా ఇంటర్వ్యూస్ అయ్యేవచ్చు అంటే ఇక్కడ వచ్చాము ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి. ఆఫీస్ స్పేస్ పర్లేదు. ఇలా ఇంటర్వ్యూలు కానీ నేను మీటింగ్స్ కానీ అటెండ్ అవ్వాలంటే ఈ ప్లేస్ ఇక్కడ బాగానే ఉంది. రెస్ట్ రూమ్స్, అది చూపించక ముందే మనం అన్నీ చూసేస్తున్నాం. ఇది జిమ్ ఉంది. చాలా సైకిళ్ళు ఉన్నాయి ఇక్కడ. జనరల్గా 1 or 2 చూశాను, కానీ అపార్ట్మెంట్లో ఎన్ని సైకిల్ చూడలేదు. సెటప్ కూడా బాగానే ఉంది. థ్రెడ్ మిల్స్, సైక్లింగ్, మౌంటైన్ క్లైంబింగ్. నైస్. దీని ప్రైస్ కూడా తక్కువే అని విన్నా. చూద్దాం మనం తీసుకునే అపార్ట్మెంట్ ఎంత ఉందో చూద్దాం. కాఫీ మిషన్. ఇంతమంత మధ్యాహ్నం కాఫీ తాగితే మనకి ఆకలేదు మళ్ళీ. సరే ఆవిడ వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేద్దాం. సో వాళ్ళు ఏమన్నారంటే, సెల్ఫ్గా ఇందాక యాప్ చూపించా కదా, యాప్లో స్కాన్ చేసుకుంటే మన ఫిల్ చేసుకుంటే డీటెయిల్స్ అన్నీ, మన ఐడి కూడా మనమే స్కాన్ చేసుకుంటే వాళ్ళు ఒక యాప్ ఇచ్చారు. అంటే ఆటోమేటిక్గా అది యాప్కి రీడైరెక్ట్ అయింది. అదేమో మొత్తం అన్నీ చూపిస్తుంది. అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి, వ్యూ ఏంటి, దారి ఏంటి, వే పాత్ ఏంటి, దాని లాక్, అదే డోర్ ఎక్కడ ఉంది, దాని లాక్ ఎక్కడ ఉంది, దాని కోడ్ ఏంటి, అవన్నీ మనమే వెళ్ళుకొని సెల్ఫ్ టూర్ చేసుకొని రావడం అంట. చూద్దాం ఎలా ఉందో. సో ఇదేమో ఇలా ఉంది. మెయిల్ బాక్స్ ఉంది. 3124 అపార్ట్మెంట్ పేర్లో పడదు. ఇందులో లగ్జర్ కూడా ఉంటుంది. ఇది లగ్జర్. సో పూల్కి వచ్చి
ఓకే, లిఫ్ట్ ఎక్కడ ఉందో మరి. లిఫ్ట్ మనకు కనపడలేదు కానీ అందాక స్టెప్స్ ఎక్కాము 3124కి. అసలు లిఫ్ట్ లేదా, అది కూడా ఒక 3117 3116 అంటే ఇటు కాదు. Oh shit. 3116 వైపు కదా, నాకే బుర్ర పని చేయలేదు. త్రీ 3119. ఇది చూస్తే ఏంటో పాదాలం 3121. ఈషోలు అంటే కింద కూడా కార్పెట్ ఉండేది మంచిగా. 3123. సో 3125. మరి 24 ఎక్కడ ఉంది? ఇది మిస్ అయిందేంటి? దీన్ని ఎత్తుకోవడానికి సరిపోతుంది మనకి. 27 అంట, ఇది 22. కామెడీ. 27 25 మిస్ అయిపోయాం మన మధ్యలో ఏమన్నా. 20 23 24 ఇది 18 21. ఇది ఎక్కడ దాకుంది? అది ఈ మధ్యలో ఇంకోటి లేదు కూడా లేదు. సరే మ్యాప్ చూద్దాం. 2226కి మధ్యలో ఉంది. 24 2226. 2025 25 అంటే 26 ఇక్కడ చూసాను కదా ఇందాక. 27 చూసినట్టు ఉన్నాం. 27 22 మ్యాప్లో ఎక్కడ చూసాం? 22కి పక్కన 24 మ్యాక్స్ ఇక్కడ ఉండాలి. 3129 3124. యా దొరికింది. ఇప్పుడు అది ఓపెన్ చేస్తే దీని కోడ్ ఎలాగంటే, ఈ కోడ్ 2221 చూసాం కదా, 2221 ఎంటర్. 2221 ఎంటర్. రాలేదంటే వచ్చేసింది ఆల్రెడీ. ఓ షట్, ఇది లాక్ బాక్స్ కదా. లాక్ బాక్స్ ఆగేయాలి. ఇవన్నీ తిప్పలు చూద్దాం ఆగమల్లి. ఓకే, ఆడేమన్నాడంటే ఇక్కడ అది సీరియల్ నెంబర్ ఉందంట. ఈ సీరియల్ నెంబర్ అక్కడ కొట్టాలంట. 2221 కనపడింది. ముందేమన్నా 164 ఉంది కదా, 164 అక్కడ కొట్టాలంట. చూద్దాం. సో అది ఆడ కోడ్ ఇచ్చాడు. ఆ కోడ్ ఇప్పుడు దీని మీద నొక్కాలి. ఆడ ఎంత ఇచ్చాడంటే 2077 ఎంటర్ నొక్కి 2077 3951 3951 కొట్టి ఎంటర్ నొక్కితే కోడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పట్టాలి దీన్ని? ఓకే, ఇక్కడ పడితే ఇది ఓపెన్ అయింది.
సో అమ్మయ్య డోర్ ఓపెన్ అయింది. ఎంత కష్టపడాలి దీనికి. ఇప్పుడు హోమ్ టూర్ విజిట్ చేద్దాం. సో ఏంటంటే ఇప్పుడు 2 బెడ్రూమ్ ఫ్లాట్ అవైలబుల్గా ఉందంటే టూర్ చేయడానికి. 3 బెడ్రూమ్ లేదు. సో 3 బెడ్రూమ్ ఇప్పుడు నిన్నే ఖాళీ చేశారంట, వేకెంట్గా ఉంది. అది క్లీన్ చేయడానికి ఇంకో వారం పడుతుంది. మేబీ వెన్స్డే ఆ థర్స్డే అలా ఎర్లీ పాసిబుల్లో నేను ఇస్తాను. అప్పుడు మీరు కావాలంటే 3 బెడ్రూమ్ చూడొచ్చు అని చెప్పింది. ప్రస్తుతానికి ఫినిషింగ్ అయ్యి చూడాలంటే 2 బెడ్రూమ్ నుంచి చూడండి అంది. సరే అసలు ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది కదా అని తీసుకున్నా 2 బెడ్రూమ్. ఇది ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్, డబల్ డోర్లా లేదు కానీ ఫినిషింగ్ అయితే బాగానే ఉంది. వైట్ స్టవ్, ఓవెన్, మైక్రోవేవ్, సింక్ పర్లేదు, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, కానీ చూడటానికి అయితే కొత్తగా ఉంది. ఫ్లోర్ ఏమో మామూలుగా అయితే ఫినిషింగ్. సో ఇన్బిల్ట్ వాషింగ్ మిషన్, వాషింగ్ డ్రయర్ ఉన్నాయి. ఇక్కడ ఏసీ యూనిట్ ఉంది. ఇదో బాత్రూము, టబ్బు, సో మిర్రర్, ఇదే క్లోజెట్. మా ఫ్రెండ్ అడిగినట్టు వాకింగ్ క్లోజెట్ ఏం లేదు కానీ మరి దీన్ని వాకింగ్ అనాలో చిన్న క్లోజెట్ అనాలో తెలియదు. ఇది అటు ఇటుగా ఉంది మధ్యలో. అంటే ఈ స్పేస్ నడవచ్చు, మరి దీన్ని వాకింగ్ క్లోజెట్ అంటారో మరి ఏమంటారో అలా చూసుకుంటారు. సో ఇది కామన్ బాత్రూమ్ బెడ్రూమ్కి, దీనికి హాల్కి. అంటే ఇది ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాంటిది. ఏమో నాకు రూమ్ చిన్నగా అనిపిస్తుంది, పెద్దగా ఏం లేదు డైమెన్షన్స్ అవి. బాల్కనీ ఉంది, చూద్దాం అటు నుంచి ఎలా లేదు. సో రూమ్ అయితే చిన్నది. డైమెన్షన్స్ అడిగినా కూడా అది క్లీన్ చేసాక వాళ్ళు మెయింటెనెన్స్ మెజర్ చేయాలి, అప్పుడు కానీ ఇవ్వలేము అని అన్నారు. హాల్ కూడా నాకు ఏం పెద్దగా అనిపించట్లేదు. ఇంకా మా ఈస్ట్ షోర్ అపార్ట్మెంట్లో హాలే చాలా పెద్దగా ఉండేది. సో ఇది హాలు. బాల్కనీ ఎలా ఓపెన్ చేయాలి దీన్ని? ఓకే, చిన్నది బాల్కనీ. ఇది పూల్ ఏరియా. ఇదేంటన్నా ఇంత మధ్యాహ్నం పైన ఎండ దంచుతుంటే ఎలా స్నానాలు చేస్తున్నారో ఏమో తెలియదు. ఇక్కడ చిన్న ఇది ఉంది, ఏదో చెప్పుల స్టాండ్ లాగా. హైట్ అండ్ స్టోరేజ్ యూనిట్. ఇక్కడ హాల్లో ఫ్యాన్, లైట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు. ఓకే, దాని బాల్కనీ కవర్ అయింది కాబట్టి దానికి స్పేస్ తక్కువ ఉంది. ఇదైతే కొంచెం పెద్దదిగానే ఉంది. దీనికి బాత్రూమ్ అండ్ క్లోజెట్. సో జస్ట్ ఇలా ఒకటే టబ్ ఉంది, అందులో టబ్ ఉంది, ఇందులో మామూలు షవర్ బాత్ ఉంది. క్లోజెట్, దీంట్లో లాకర్లు కూడా ఉన్నాయి. షర్ట్ షీట్ అనేది మానేసి ఓమై గాడ్ అన్నాను నేర్చుకుందాం అనుకుంటున్నాను. నాకు అది ఎలా అలవాటు అయిందో తెలియదు, అది అలవాటు అయిపోయింది. ఇది ఇంటర్నెట్, ఈ వైఫై అన్ని, కానీ ఏమో మరి చిన్నదో పెద్దదో కూడా తెలియట్లేదు. ఇది ఇట్లా పెద్దది కరెంట్ వేస్ట్. దీనికి మాత్రం 2-3 అద్దాలు ఇచ్చాడు. ఇక్కడ అర్థం ఎందుకు అసలు నాకైతే తెలియట్లేదు, మీకైనా తెలిసి చెప్పాలి. క్లోజెట్ చిన్నగానే ఉంది కదా, పెద్దగా లేదు. అక్కడ పెద్ద క్లోజెట్ లేదు, ఇక్కడ పెద్ద క్లోజెట్ లేదు. కాకపోతే కొంచెం షెల్ఫ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంత చిన్న చిన్న షెల్ఫ్స్లో మన బట్టలు ఎక్కడ పడతాయి? మనం అక్కడ వచ్చే కొండమే ఎక్కువ హ్యాంగర్ తగిలిచ్చాయి, మేము మన బట్టలు సరిపోవు. మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్కి కార్ పార్కింగ్ కావాలి, గరాజ్ కావాలి. గరాజ్ లేకుండా ఓపెన్ పార్కింగ్లో పెట్టండి. సో ఐలాండ్ ఒకటి ఉంది ఇక్కడ, చిన్నగానే అనిపిస్తుంది. కానీ 2 బెడ్రూమ్ కాబట్టి చిన్నగా ఉందా, లేదా 3 బెడ్రూమ్ కూడా ఇలాగే ఉంటుందా అనేది
మరి నెక్స్ట్ వీక్ వెంటనే పార్కింగ్ అయితే నెక్స్ట్ వీక్ వచ్చేది కూడా లేదు. పార్కింగ్ ఉంటే ఇది ఉంది. అసలు నేను ప్యాంట్రీ ఏది ఓకే అక్కడ ప్యాంట్రీ మీకు చూపించానా? నేను చూసినట్టయితే గుర్తులేదు, కానీ చాలా చిన్నగానే ఉంది ప్యాంట్రీ కూడా. ఓకే డిష్ వాషర్ ఇది అన్నిట్లో ఒకలాగా ఉంటుంది, దీన్ని వాడే తక్కువ. స్టవ్ టెక్సాస్ వచ్చాక ఈ స్టవ్, కాయిల్ స్టవ్, అన్ని స్టవ్లో చూసేసాను. ఏసీ ఉంచారు, కొంచెం చల్లగా ఉంది అందులో. ఈ లైట్లు కూడా పెద్ద, ఈ లైట్లు మనమే వేసామా అని ఆపేద్దాం. ఓకే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ సంగతి ఇది అయిపోయింది. ద వెల్వెట్ అపార్ట్మెంట్స్, ఎమ్యూనిటీస్, లీజింగ్ ఆఫీస్ ఏమున్నాయి ఇంకా. కమ్యూనిటీ లాంచ్, 24 hours స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫిట్నెస్ సెంటర్, ఇందాక మాకు చూపించిన జిమ్, స్విమ్మింగ్ పూల్ చూపించాను, కోవర్కింగ్ స్పేస్ చూపిస్తాను, ట్రాష్, 24 కమ్యూనిటీ మార్కెట్ అంట. ఈ మార్కెట్ అంటే నాకు తెలిసి అదే గిఫ్ట్ షాప్ అయి ఉంటుంది. మెయిల్ సెంటర్ చూపించా, లగ్జర్ ప్యాకేజ్, లాకర్ చూపించా, అవుట్డోర్ గ్రిల్లింగ్ స్టేషన్స్ అంటే ఆ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఆ గ్రిల్లింగ్ స్టేషన్స్ కూడా ఉంటాయి. దాన్ని కూడా మనం ఎప్పుడు వాడించలేదు, కానీ నేను అవుటింగ్ క్యాంపింగ్కి వెళ్తే ఉంటుంది కానీ ఇది లేదు. ఓకే మరి సేమ్ కీని అదే లాకర్లో పెట్టేసి లాక్ వేసేసి మనం వెళ్ళిపోతాం మన దారి. మనం ఇప్పుడు ఏంటి కింద కనుక్కోవాల్సింది, ఒక ఏంటది దీనికి పార్కింగ్ ఏంటి సంగతి అని ఒకటి, గరాజ్ పార్కింగ్, ఓపెన్ పార్కింగ్ ఏమి ఇస్తారు అని, రెండేమో ఎలివేటర్ ఉందా లేదా అని ఒకటి. ఈ మెట్లు ఎక్కడం ఒకసారి 2 సార్లు అంటే పర్లేదు, కానీ మిగతా అప్పుడు అస్తమానం ఎక్కాలంటే మన వల్ల కాదు. సో అది అపార్ట్మెంట్ లోపల చూడడానికి చాలా అంటే రెనోవేట్ చేశారో లేకపోతే మోడల్ ఇంత, బయటకేమో ఇలా ఉంది, గచ్చు వేడి అంటే ఓపెన్గా ఉంది. ఇక్కడ నుంచి కిందకి చూస్తే పార్కింగ్ ఎదురుగుండా ఉంది. మరి ఆ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ ఒకటో కాదు చూడాలి. మీకు కనపడుతున్నాయా పక్కన ఎదురుగుండా పార్కింగ్లో కార్లు ఉన్నాయి. రెసిడెంట్ ఓన్లీ పార్కింగ్ అంట, కార్స్ 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 కార్స్. అది ఏ పార్కింగ్ అయితే, ఈ అపార్ట్మెంట్ పార్కింగ్ అయితే అది ఓకే, కన్సిడర్ చేయొచ్చు. 3 బెడ్రూమ్ వచ్చాక చూద్దాం, అడుగుదాం ఎలివేటర్ ఉందా, పార్కింగ్ ఉందా. అటు నుంచి వెళ్ళిపోదాం ఆ కిందకి, మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వస్తుందా, ఎలా ఉందో చూద్దాం. ఈ ఎండలో వెళ్తే నా స్కిన్కి సన్ బర్న్ వచ్చేస్తుంది, ఎలర్జీలు వెళ్ళాలి బయటికి. వద్దులే ఇదంతా వెళ్ళి నడుచుకుని, లేకపోతే ఆ లోపలికి వెళ్ళి నడుచుకుని వెళ్ళడం ఒకటి. త్రీ 3124 3118. మనం ఎక్కడి నుంచి వచ్చాం అసలు, ఇంకో మెట్లు ఎక్కడ ఉన్నాయి. 3116 దగ్గర ఎక్కడో ఎక్కాం కదా, కన్ఫ్యూజ్ అయినట్టు ఇటు వెళ్ళొచ్చాం. ఇది 3116. సో దీని కిందే ఉండొచ్చు. యా ఈ మెట్లు మంచి వచ్చాం, మళ్ళీ ఈ మెట్లు మంచి వెళ్ళిపోయి 2 క్వశ్చన్స్ ఏంటి, డూ యూ హ్యావ్ ఎలివేటర్ అండ్ డూ యూ హ్యావ్ ద కార్ పార్కింగ్ గరాజ్. 2 అడిగేసి కనుక్కొని రెడీ అయ్యి వెళ్ళిపోతాం. మన కమ్యూనిటీలో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ అప్పుడు వెళ్ళలేదు, స్నానం చేయలేదు. ఇందాక చూపించింది ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. లగ్జర్ ఇందాక చూపించాను, ఇది లగ్జర్. మరి ఇదేంటో, ఇది కూడా లగ్జరే. యా ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది. మా పాత దాంట్లో ఏంటంటే ఓన్లీ ఇలా బ్లాక్లోనే ఉండేది, ఇలా రంగులుగా లేదు అప్పుడు. కానీ 3 బెడ్రూమ్ ఏమన్నారంటే 2600లో ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. సో అనుకుందాం, ఇందా చూపించినట్టు ఇవన్నీ. ఇక ఏమేమని చెప్పింది అడుగుదాం. సో మనం చెప్పింది ఏంటంటే ఎలివేటర్ లేదంట. కార్ పార్కింగ్ ఏమో ఇందాక నేను చూపించినట్టు ఆ బిల్డింగ్ సెపరేట్ అంట, దానికి మనకి సంబంధం లేదు.
సో కార్ పార్కింగ్ ఎలా ఉందంటే ఇలా ఓపెన్గా ఉంది. ఈ బయట పెట్టుకుంటే ఇదంతా ఫ్రీ అంట. కార్ పోర్ట్స్ అవి ఉన్నాయి. అలా కాకుండా గరాజ్ పార్కింగ్ ఏ బిల్డింగ్ కింద ఆ బిల్డింగ్ ఎలాగ ఉన్నాయి, కానీ అది వేరే అపార్ట్మెంట్కి సంబంధించిందంట. ఇందాక అనుకున్నాను ఫస్ట్లో ఫౌంటైన్ పాయింట్ అంట, అది వేరే అక్కడ ఉంది చూడు పేరు. దానికి సంబంధించిన అపార్ట్మెంట్ అది. దానికైతే చక్కగా బిల్డింగ్లో పెట్టుకోవచ్చు. సో ఈ బెల్వర్డ్ అన్న దానికి అది లేదు. ఇలాగ ఓపెన్గా పెట్టుకోవచ్చు, లేదా కార్ పోర్ట్లో పెట్టుకుంటే ఛార్జ్, లేదా అలా గరాజ్లో పెట్టుకోవాలంటే $100 per month అంట పార్కింగ్ ఛార్జ్. లేదు అప్పుడు ఏం చేయొచ్చు, ఆ గరాజ్కి లోపల ఒక కార్ పెట్టచ్చు, మళ్ళీ బయట ఎండ్లో ఇలాగ ఒకటి పెట్టుకోవాలి. ఏదైనా ఒక కార్ పడుతుంది. ఒక కార్కి నెలకి $100 కట్టాలి. $100 $100 అని అలవాటు అయిపోయింది. సో ఇది ద బెల్వర్డ్ అపార్ట్మెంట్ కథ. ఓకే, రండి చూద్దాం తర్వాత. ఇందా చెప్పాం కదా ఫ్రెండ్స్, ఒక యాప్ చూపించాడని. అది ఈ యాప్లో పెడితే కింద డైరెక్షన్స్ ఉన్నాయి కదా, ఇందులోనే అక్కడికి వెళ్ళాక అపార్ట్మెంట్ 3124కి దానికి ఒక కీబోర్డ్, అది దాని కోడ్ ఈ యాప్లో కనిపించింది అనమాట. అప్పుడు ఆ డోర్ ఓపెన్ అయింది.